ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా సాగుతుంది. అలాగే మిత్రుల నుండి కొంత ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు తాము పనిచేస్తున్న చోట ఉన్నత అధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగాన్ని పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారిని మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత స్థాయి అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు వ్యాపార వృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఉంటుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సోదర మైత్రి కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకుంటారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తుల పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆలోచనలను ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు పెడతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట కొన్ని మార్పులకు జరిగే వీలు కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వాహన గృహయోగం కనబడుతుంది. సాంకేతిక నిపుణులకు పూర్వ వైభవాన్ని పొందుతారు. విద్యార్థుల యొక్క ఆలోచనలు ఫలిస్తాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.